ఎక్స్ట్రాలొద్దు, హద్దుల్లో ఉంటే ముద్దు అంటూ కూటమి ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వానికి, పార్టీలకు ఇప్పటికే పలు సమస్యలున్నాయన్న చంద్రబాబు ఇతర సమస్యల్ని కొని తెచ్చుకుని కూటమి పార్టీలకు చెడ్డ పేరు తీసుకురావద్దు అంటున్నారు సీఎం. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన అసెంబ్లీ సాక్షిగా ఐక్యతా రాగాన్ని ఆలపించారు. కలిసుంటే కలదు సుఖం, ఎమ్మెల్యేల తప్పుల వల్ల కూటమికి కలగద్దు దుఃఖమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ఎమ్మెల్యేలు బాధ్యతగా ఉండాలి అన్నారు చంద్రబాబు. ఎక్స్టర్నల్ గా చూస్తే ఏమవుతుందో అనిశ్చిత పరిస్థితి, ఇంటర్నల్ గా మనం కూడా తప్పులు చేస్తే దీనివల్ల ఇంకా ఇబ్బందులు పెరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఏ వ్యక్తికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి తప్ప ప్రజాప్రతినిధిగా ఉండే మీరు ఏమాత్రం ప్రజలకి అనుమానం వచ్చే పరిస్థితి కానీ పార్టీలకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తే నష్టం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇది మీటింగ్లో చెప్పాల్సిన మాట, కానీ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. ఏ వ్యక్తి వల్ల అభివృద్ధి ఆగిపోకూడదు, ప్రజల్లో అపనమ్మకం రాకూడదు. నిరంతరం ఎన్డీఏ కంటిన్యూ అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కూటమి మరో 15 ఏళ్లు కలిసి ఉండాలని, అలా ఉండాలంటే అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక 15 ఏళ్లు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం, మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నది 11 మంది అయినా 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడతారన్నారు పవన్. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వైసీపీని ఎదుర్కోవాలంటే కూటమిలో మరింత ఐక్యత కావాలి అన్నారు డిప్యూటీ సీఎం. మనం చాలా బలంగా మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి, వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వి ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. ఇక బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కూడా ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి అన్నారు.